హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టపడే ఆలు పరాటా. సో పిల్లల కోసం ఆలోచించే ప్రతి మదరు ఏదో ఒక రెసిపీ వాళ్ళ కోసం మనం చేస్తూ ఉంటాం కదా. దానిలో భాగంగా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు పరాటా. ఆలు పరాటా కోసం నేనైతే చపాతీ పిండిని ఈ విధంగా కలిపి అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఆలుగడ్డల్ని ఉడకబెట్టేసుకున్నాను అనమాట. ఒక 4 అయితే తీసుకున్నానండి, మీ క్వాంటిటీ బట్టి తీసుకోవచ్చు. సో ఇక్కడ 4 పచ్చిమిర్చీలు ఈ విధంగా అడ్డంగా కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నట్లయితే అవి తినేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉండవన్నమాట. అలాగే కారానికి తగ్గట్టు కారము ఉంటుంది, అలాగే టేస్ట్కి తగ్గట్టు టేస్ట్ ఉంటుంది. సో దానిలోకి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని అవి కూడాను సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. ఇంకా కొత్తిమీర కూడాను సన్నగా చాప్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత నేను ఇక్కడ ఆలుగడ్డలు తొక్క అయితే తీసేస్తున్నాను. ఇలా తొక్క తీసిన ఆలుగడ్డల్ని చక్కగా మెదిపేసుకోండి. అంటే మనకి ఉండలు లేకుండా మంచిగా పేస్ట్ లాగా మెదిపేసేసుకోండి స్మాషర్తోని. కొంచెం ఆలుగడ్డల్ని ఒక 4-5 విజిల్స్ వేయించుకుంటే చక్కగా ఉడికిపోతాయండి. లేకుంటే మళ్ళీ గడ్డలు గడ్డలు అయిపోతాయి. అప్పుడు ఆలు పరాటా చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని మీరు ఆలుగడ్డలు ఉడకపెట్టేటప్పుడే కొంచెం విజిల్స్ ఎక్కువ వచ్చేలా చూసుకోండి. అలాగే ఆలుగడ్డలు ఉడకపెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇలా మెదిపేసుకున్న ఆలుగడ్డల్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర వీటన్నిటిని ఈ ఆలుగడ్డ మిశ్రమంలోకి వేసేయాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి తగ్గట్టు అయితే ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఆలుగడ్డ మిశ్రమంకి తగ్గట్టుగా ఉప్పు అయితే వేసేసుకుంటున్నానండి. మళ్ళీ ఎక్స్ట్రా కాకుండా అలాగే తక్కువ కాకుండా చూసుకుంటూ వేసేసుకోవాలన్నమాట. సో ఇలా వేసేసుకున్న తర్వాత చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆలుగడ్డ మిశ్రమంతో. ఇదైతే మనం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనం ముందుగా చపాతీ పిండిని అయితే కలిపేసుకున్నాం కదండి, దాన్ని కొంచెం మరి కాసింత సాఫ్ట్ చేసుకొని రెగ్యులర్ చపాతీలు అయితే ఎలాగైతే చేసుకుంటామో అలా అయితే పిండిని ఒక ఉండలా చుట్టుకొని పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ నాకు ఎన్ని క్వాంటిటీ కావాలో అన్నీ అయితే ఉండలు అయితే రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను. చపాతీ ముద్దలు ఇలా చపాతీ ముద్దలు అయితే రెడీ చేసేసుకున్నాను కదండి. ఇప్పుడైతే మనం చపాతీలని రోల్ చేసేసుకోవడమే. దానికోసం ఇక్కడ నేను డస్టింగ్ చేసేసుకుంటున్నాను కొంత పిండినైతే. తర్వాత మనం ముందుగా చపాతీ ముద్దలు అయితే రెడీ చేసుకున్నాం కదా, వాటి లోపలికి ఈ ఫిల్లింగ్ అనేది యాడ్ చేసేసేయాలన్నమాట. సో ఈ ఆలుగడ్డ స్టఫింగ్ కోసం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చపాతీ ముద్దని చేతి వేళ్ళతో ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత ముద్దనైతే ఆలుగడ్డ ముద్దను తీసేసుకొని దీనిలోకి పెట్టి స్టఫ్ చేసేసుకోవాలన్నమాట. చూసారా ఇలా. తర్వాత చుట్టుపక్కల కవర్ చేసేసుకోవడమే చపాతీ ముద్దతో ఇలా. సో ఇలా రెడీ చేసేసుకొని అయితే అన్నీ పెట్టేసుకుంటున్నానండి. స్టఫ్ అయితే చేసేసుకొని ఇలా
కొంచెం ప్రెస్ చేసుకుంటే మనకి ఈవెన్గా వచ్చేస్తుందన్నమాట చపాతీ. ఎందుకంటే లోపల ఆలుగడ్డ అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం బయటికి రాకుండా కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. సో చూసారా, ఫస్ట్ అయితే చేత్తోని ఇలా ఒత్తేసుకొని తర్వాత ఇలా అట్లా చపాతీలు రోలర్తో చపాతీలో ఒత్తేసుకోవడమే. ఇదైతే కొంచెం నెమ్మదిగానైతే చేసుకోవాలండి. ఎందుకంటే లోపల ఉన్న ముద్ద అయితే బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం అంటుతుంది చపాతీ కర్రకి. కానీ నో ప్రాబ్లం, మనకి చపాతీ అయితే వస్తుంది. సో ఈవెన్గా స్ప్రెడ్ చేసేయాలన్నమాట. లోపల ఉన్న ముద్దతో సహా మన చపాతీని అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం జాగ్రత్తగా, అంటే బిగినర్స్ ఎవరైనా చేసుకునే వాళ్ళైతే చపాతీలు కొంచెం రాని వాళ్ళైనా కొంచెం నెమ్మదిగా చేసుకోండి. ఇలా అయితే అన్ని చపాతీలు రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న చపాతీలని చక్కగా పెనం మీద రెండు వైపులా కాల్చుకోవాలండి. ఆ చపాతీ అనేది పచ్చి అనేది లేకుండా నీట్గా రెండు వైపులా కాల్చేసుకోండి. నూనెతో కానీ లేదా నేతితో కానీ కాల్చుకోవచ్చు, మన ఇష్టం. నెయ్యి ఇష్టమైతే నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యితో కాల్చుకోవచ్చు, లేదా నూనె ఇష్టపడే నూనెతో కాల్చుకోవచ్చు. సో చాలా ఈజీగా తొందరగా అయిపోతాయండి. బ్రేక్ఫాస్ట్గా యూస్ చేసుకోవచ్చు, అలాగే డైట్లోకి మనం తినాలి అని అనుకున్నాను ఇలా తీసుకోవచ్చు. సో వేడి వేడి ఆలు పరాటా రెడీ అయిపోయిందండి. సో నేను ఈ ఆలు పరాటాని చక్కగా పెరుగు ఇంకా ఉప్పు జీలకర్ర పొడి కలిపేసుకొని దాంతో సర్వ్ చేసుకుంటాను అన్నమాట. ఫస్ట్ అయితే కొంచెం పెరుగు వేసుకున్నాను, అందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఉప్పు, ఈ మూడింటిని మిక్స్ చేసుకోవాలన్నమాట మంచిగా. ఒకవేళ ఇలా ఇలా అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదా మిక్సర్తోనైనా మిక్స్ చేసుకోవచ్చండి. సో ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఈ పెరుగు మిశ్రమంతో ఆలు పరాటా తింటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో వేడివేడి ఆలు పరాటాలు అయితే పెరుగుతో రెడీ అయిపోయాయి. ఈ ఆలు పరాటా ఎలా ఉందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఇంకెలాంటి వీడియోస్, అంటే మీకు ఎలాంటి వంటలు కావాలన్నాను నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అంతేకాకుండా నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.